మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద ఫాస్టింగ్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్, దేవునికి ఇష్టమైన ఉపవాసం అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలీత జనార్దన్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ప్రతిదినము పల్కెదవు ప్రార్థనలాయందునా, ప్రతిదినము పల్కెదవు. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక సమయంలో స్వాగతిస్తున్నాం. ఒక మాట ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ దినంలో తొలి గడియ నీ సన్నిధిలో ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, మా లోపాలు సవరించుకోవడానికి, మా విన్నపాలు నీకు తెలియచేయడానికి ఇచ్చిన నీ సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లేఖన భాగాన్ని చేతికి అప్పగించుకుంటూ నన్ను నీ బూరగా వాడుకోమని, నా నాలుక మీద మీ మాటలు రాయమని, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. మనం లెంట్ మాసంలో అంతా ఉపవాసాలు చేస్తాం. శరీరం తగ్గడానికి కొంతమంది, కొలెస్ట్రాల్ ఉంటే కొంతమంది, దేవునికి ఇష్టంగా ఉండాలని కొంతమంది. కానీ ఎందుకు పర్పస్ ఏంటి? నీకు అహం ఉందా, ఏదైనా ఉందా, తగ్గించుకోవడానికి చేయాలన్నమాట. దేవుడు మన కొరకు అన్ని చేశాడు. నీ గురించి ఏం కోరట్లేదు. నీ ఉపవాసం కోరట్లేదు, నీ దశమ భాగాలు కోరట్లేదు. ఈరోజు మార్పు కోరుతున్నాడు దేవుడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పు చేయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారు విడిపించయు, ప్రతి కాడిని వెలుగొంటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము
కొండుటయు దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకున్నటయు ఇవి ఆయనకి ఇష్టం. ఇవన్నీ కాకపోవచ్చు కొన్ని చెప్తాను. దుర్మార్గులకు వచ్చిన కట్లు. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 6 వచనం. వారు ఆ సముద్రంలో అద్దరి ఉన్న గెరాసల దేశంలోకి వచ్చారు. అద్దరి అంటే అటువైపులో దరి. అద్దరి అంటే పరలోకం కూడా వస్తుంది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుంచి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడు వాడిని బంధించలేకపోయాను. పలుమారు వాని కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలు తుత్తునీలుగా చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేదు. ఎవ్వరికి కూడా ఆయన లొంగలేదంట. ఈయనను చేశాడు, బాగు చేశాడు. ఎవరైనా సేనా దయ్యాలైన ఏమంటే సమాధుల్లో ఉండేవారు. ఆయనకు అపవిత్రాత్మ పట్టింది కాబట్టి ఆయన అపవిత్రాత్మ పడితే చాలా బలం, ఒక 10 మందికి కూడా ఆగరంట వాళ్ళు. అలాంటి ఆయన యేసుక్రీస్తు విడిపించాడు. దుర్మార్గుల కట్లు విడిపించడానికి నీ ఉపవాసం కావాలా. ఏం కట్లు? ఏ బంధకాలు ఉన్న వారిని విడిపించాలి. ఇక్కడ యేసుక్రీస్తు దోణి దిగి అడుగుతున్నారు, ఎక్కడ పోతున్నావంటే నాకు వేరే పని ఉంది అంటాడు. అయితే ఈయన మంచితనం చూడండి. ఈయన అపవిత్రాత్మ పట్టినాడు కదా, ఏమంటాడు? యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి చూశాడు. ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చాడు, నమస్కారం చేశాడు. నమస్కారం చేయడం చాలా మంచి సంస్కారం అండి. మా సంస్కారం ఉన్న సైన్ ఏంటిదంటే నమస్కారం అండి. ఆ నమస్కారం మనకు వస్తుంది, రాకపోయినా సరే. అంటే ఒక సంభాషణ ఛేదించడానికి, మనిషిని మాట్లాడించడానికి ఒక మంచి సంస్కారయుతమైన ఆచారం అది. నమస్కారం అండి. నేను ఆఫీస్లో పనిచేసిన సెక్షన్లకు ఫస్ట్ పోగానే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అని చూసి వాళ్ళు ఎంత బిజీగా ప్రార్థన చేసి చిరాకు గున్నోళ్ళు కూడా ఒకసారి లేచి గుడ్ మార్నింగ్. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నమస్కారం చేసి ఎదుటి మనిషికి రెస్పెక్ట్ చేయడం. సర్వోన్నతుడు ఆయన దేవుని కుమారుడు. అడ్రస్సింగ్ ఎంత బాగుందండి. ఆయన సర్వోన్నతుడు అని తెలుసు, దేవుని కుమారుడు అని తెలుసు. కానీ అందుకే మీరు పలికే మాటల ద్వారా ఎస్టిమేట్ చేయండి. నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన చూశాడు, నమస్కారం చేశాడు, ఆయన గుణాలు తెలుసు. మంచి గుణలక్షణాలు ఉంటే ఎదుటోడు ఎంత కీడున్నా వాడికి మాటలు రావు. మాట్లాడలేడు, అది బంధించేస్తుంది మందిని. ఏమంటాడు? సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నాతో నీకేం పని, ఎందుకు వచ్చినావు అయ్యా నాతో? నీతోనే పని అంటాడు దేవుడు. నిన్ను బాగు చేయడానికి వచ్చినా, నీ కట్లు విప్పడానికి వచ్చినా అంటాడు. అడ్రస్సింగ్ అండ్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మనం మంచిగా డ్రెస్ చేసుకుంటే నువ్వు ఏ పోస్ట్ చేస్తున్నావు, బ్యాంక్లో పనిచేసిన గుర్తుపట్టవచ్చు, టీచర్స్ని గుర్తుపట్టచ్చు, నర్సెస్ని గుర్తుపట్టచ్చు. మా ఆఫీస్ ముందు ర్యాలీస్ పోతుండే గాంధీ భవన్కి. అందరూ వస్తున్నమాట. ఎవరు వాళ్ళు అంటే ఆ కార్డ్స్ పట్టుకుంటే తెలుసు అనమాట. ఒక గొడుగు, ఒక కర్చీఫ్ ఉంది, వీళ్ళు ఖచ్చితంగా టీచర్స్. వాళ్ళ వృత్తిని బట్టి తెలుస్తుంది అనమాట. డాక్టర్స్ వేరే ఉంటారు. డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ దేవుడు అతన్ని రక్షించి అతను చాలా మంచి దెకపోలి ఒక 10 గ్రామాలకు కూడా ఆయన సువార్త చెప్తాడు. ఏమి ఇప్పించాడు? బంధకాలు విడిపించాడు. తర్వాత అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పూతోను దయ్యం పేరు అండి. పూతోను బాలిక పేరు కాదు, అందరు బాలిక పేరు అనుకుంటారు. పూతోను అనేది దయ్యం పేరు. 16వ అధ్యాయంలో సువార్త సేవ చేస్తుంటే పౌలు శీలను బట్టి బంధించి వేస్తారన్నమాట. అక్కడ దానికంటే ముందు ఇన్సిడెంట్ అనమాట. 16వ అధ్యాయం 16వ వచనం అపోస్తుల కార్యం. మేము ప్రార్థన స్థలంకు వెలుచుండగా పూతోను అని దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాది. ఆమె నీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, సోద అంతా చెప్తుంది. వాళ్ళకి ఏమి లాభము? ఆమె నడిపించే వాళ్ళకి కొంత లాభం వస్తుంది. అయితే ఇది తప్పు అని పౌలు శీలలు గ్రహించి ఆమెను ఆ బంధకంలోంచి విడిపిస్తారన్నమాట. అయితే ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించిన దయ్యంతో చెప్తే వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు నిజమైన సేవకులను అక్కడ గుర్తింపు వస్తుంది. అక్కడ బాధించబడే వారిని తర్వాత మార్కు సువార్త 9:14 కూడా ఉంటుందన్నమాట. చాలా చాలా ఉంటాయి. దేవుని వాక్యం చదువుతుంటే 9:43 మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 23 వరకు. వారు శిష్యుల యొద్దకు వచ్చి బహుజన సమూహం కూడిండుట చూసి శాస్త్రులు వారితో తర్కించ చూసి వెంటనే జన సమూహం అంతా ఆయన చూసి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేశారు. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారు అని వారిని అడగగా, జనసములో ఒకడు బోధకుడా మూగ దయ్యం పట్టిన ఒకడు తీసుకుని. దయ్యం మూగదైతే ఎలా మాట్లాడుతుందండి? ఏం చేస్తుంది మూగ దయ్యం? కొంతమంది ఇంట్లో కూడా మూగ దయ్యాలు ఉంటారు. కొంచెం చాలా కష్టం, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కాదు. ఎక్స్ప్రెషన్ ఉంటే మనం సరి చేసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ లేకుంటే ఎట్లా? మూగ దయ్యం పట్టిన ఆయన దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడు? ఆయన
ఆయనను విడిపిస్తే అప్పుడు అంటాడు, అయ్యా నువ్వు ఎలా చేసావంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఈ మాట ఇక్కడే. నెక్స్ట్ బాధించబడిన వారికి. నిర్గమకాండ 3:7 ఇశ్రాయేలులు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు బాధించబడ్డప్పుడు వారు ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? వారి మూలుగులు విని దిగి వచ్చిన దేవుడు బాధపడుతున్న వారి గురించి. తర్వాత సౌలు బాధ పెట్టాడు ఎవరిని? దావీదు. ఎందుకు? గొలియాతుని చంపితే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది, అంటే 10 times బెటర్ అన్నందుకు చాలా బాధ అయింది. నాకంటే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? పొగడతలు కూడా కొంతమందికి ఇష్టం ఉండవు, ఇరిటేషన్ వస్తుందంట వాళ్ళని పొగుడుతుంటే. అదొక దయ్యం. ఏంటంట? బాధించబడే వారిని ఏం చేస్తాడు? దేవుడు విడిపించడానికి రావాలి. దావీదు అలా చేస్తాడు, దావీదుని కూడా విడిపిస్తాడు దేవుడు. యెషయా గ్రంథం 38 మరణకరమైన వ్యాధితో హిజ్కియా ఉంటాడు, ఆయనను విడిపిస్తాడు. ఇవి మామూలు విషయాలైతే ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. ఎవరికంట? నీ సహోదరుడికి ముఖం తిప్పొద్దు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అది జస్ట్ ఇట్లా ఒకసారి డిఫైన్ చేస్తాను. వాటి గురించి చెప్పాలంటే చాలాసేపు అవుతుంది. ప్రతి కాడిని విరగొట్టి, ఈ కాడి ఏది యోక్, దాన్ని విరగొట్టాలన్నమాట. అంటే నువ్వు అనవసరమైందని ఏదైనా మోస్తుంటే, సంసారం కాడి కాదు సుమా, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారం ఆకలిగొనే వారికి పెట్టుట, ఇది రక్త సంబంధికి ముఖం తప్పించకుండా, ఇది నువ్వు చేయాల్సిన ఉపవాసం. నీ ఆహారం అంటే ఎవరైనా ఆకలిగొన్న వాళ్ళకి ఇవ్వాలంటే, ఒకవేళ నువ్వు తినకపోతే, నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు నీ పార్ట్, నీ షేర్ ఎవరికి ఇవ్వాలా? ఎవరికన్నా పేదోళ్ళకి ఇవ్వాలని. ఒకసారి నేను ఇట్లా లెంట్లో ఒక కుష్ఠరోగి ఉండేటోడు దారిలో, అతనికి ఇచ్చాను. ఇస్తే ఆయన అన్నం అవంతా చాలా శ్రేష్టమైనది తినలేడు, అవ్వలు ఇచ్చేటి తింటాడు. ఎందుకు నేను ఒకసారి అడిగా. తర్వాత బట్టలు కూడా తీసుకుపోయాను. వేరే మళ్ళీ అదే ఆ కుష్ఠరోగులు ఉండే బట్టలే కట్టుకున్నాడు. ఎందుకు బాబు ఇట్లా నువ్వు చేసినట్టు? అమ్మ నేను మంచి బట్టలు కట్టుకున్న మంచి అన్నం తింటే నాకు ఎవరు వేస్తారు డబ్బులు? అందుకే వాళ్ళ స్థితి అట్లనే ఉండాలనుకుంటారు. తర్వాత దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకున్నాం. యాకోబు గ్రంథంలో 1:27 మంచి మాట ఉంటుందండి, అది నాకు చాలా ఇష్టం. అది నిజమైన సేవ అంట. ఆ నిజమైన సేవ ఇట్లా ఉంటుందా అని అనుకోవచ్చు అనమాట. ఏంటి నిజమైన సేవ? హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది, యాకోబు 1:27 ఉంటుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లను విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకుంటా. ఎవరిని? దిక్కులేని పిల్లల్ని చూడాలి. చాలామంది ఆర్ఫనేజెస్ నడిపిస్తున్నారు. ఆర్ఫనేజెస్ కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. విధవరాండ్లను కూడా ఆదరించారు. అది నిజమైంది. దిక్కులేని పిల్లలు చూసేదైతే తప్పకుండా సహాయం చేయడానికి ఇష్టపడాలి. వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వస్త్రం ఇచ్చుట. వస్త్రహీనులకు వస్త్రం ఇస్తే పాత ఇవ్వద్దండి. పాత ఒకరు ఇచ్చిన మంచిగా బటన్స్ కుట్టి, హుక్స్ కుట్టి రిపేర్ చేసి ఇవ్వాలి. నేను అన్నీ ముందరేసుకొని అన్నీ చేస్తాను, లేకపోతే ఇవ్వను. ఎందుకంటే అలాంటి అన్నీ ఒక కాటన్లో పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాం. వాళ్ళని అలక్ష్య పెట్టద్దు, నిర్లక్ష్య పెట్టద్దు. కాబట్టి ఇలాంటివి చేయగలగాల. మన ఉపవాసం ఏంది? మన కొరకు కాకుండా, మన పిల్లల కొరకు కాకుండా, మన భవిష్యత్తు కొరకు కాకుండా, నిన్ను నీ లోపాలు దేవునికి అప్పగించుకొని బట్టి సవరించుకోవాలా. ఈ 6వ వచనంలో ఉన్న దుర్మార్గుల కట్లు విడిపించడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా భయంకరమైన ఎడిక్షన్లో ఉన్నారనుకోండి, డ్రగ్స్ ఇంకేదైనా, వాటి కొరకు ప్రార్థన చేయండి. కాడిమాన్ ఎవరి మీద విధించబడింది, బాస్తో, దాని కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ చేస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం. లిటిల్గా ఉపవాసం అంటే ఇది. ఒక ముస్లిం అడిగింది, ఆప్ కైసా రోజా కర్తే అని, హమ్ ఐసా కర్తే. అవును, చారిటీ అయితే చేస్తారు అని. కాబట్టి మన లోపల మనకే ఇన్ని లక్షణాలు ఉంటే దేవుడు తప్పకుండా హర్షిస్తాడు. ఇలాంటి ఉపవాసం చేయడానికి మనం అందరం ఒక కొత్త కోణంలో మనం మలచాలని, కొత్త కోణంలో ఆలోచించాలని దేవుని పేరిట ఆలోచిస్తూ ముగిస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.